నేను అదేదేమంటే ప్యాకాట్ కూడా స్కూల్లో పెట్టేస్తే అయిపోయాయి. ఇప్పటి నుంచి అలవాటు అయిపోతాం. కోర్సు పెట్టేసి ప్యాకాట్ పెట్టేస్తే ఇంక వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు పిల్లోళ్ళంతా. ఇంక చదివే పని ఉండదు. ప్యాకాట్ ఆడుకుంటూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందంటే ఇంతకిన్న దారుణం ఏమైనా ఉందా? అదే ప్యాకాట్ ఆడితే పట్టుకుపోతారు పోలీసు వాళ్ళు, లోపలేస్తారు. వాళ్ళు ప్యాకాట్ కూడా ఓపెన్గా పెట్టేస్తే అయిపోయాయి. దాని పనే లేదు. ఇంకా ఆదాయం ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేట్లు చేసుకొని దాని ద్వారా కూడా కొన్ని కోట్లు వస్తాయి. ప్రాబ్లం ఏం లే. రెడీగా ఉన్నారు. పక్క రాష్ట్రాలకు పోతూ ఉన్నారు ఆడేకి. తెలంగాణకు పోతారు, కర్ణాటక పోతారు, మళ్ళా తమిళనాడు పోతారు. చాలా ఆడే మందికి చాలామంది పోతూ ఉంటారు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతా ప్రతిదీ కూడా ఈరోజు డిఎస్సి అనేటువంటిది ఖచ్చితంగా అవినీతి జరిగింది. దీని మీద సిబిఐ విచారణ జరపాలి. అంతేకాకుండా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన ఆదోళనలో కూడా డిఎస్ రాసినట్టు వాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలాగే సాయన్న గారి ఆధ్వర్యంలో మన ఆదోళన నియోజకవర్గంలో డిఎస్సి 2025 గురించి మనం మాట్లాడడానికి ఇక్కడికి రావటం జరిగింది. డిఎస్సి 2025 ఇది ఒక పెద్ద స్కామ్ అని చెప్పి మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. దీని మీద సిబిఐ విచారణ జరపాలి అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ అవినీతి జరిగింది అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. దానికి ముఖ్యంగా మనం చూస్తూ ఉంటే ఇందాక వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు స్పోర్ట్స్ కోటా అనేటువంటిది వాటికి 2% 2% ఉండేటువంటిది అది దాన్ని 3% చేసి కొత్త జీవోలు 440 అనేటువంటి జీవోలు తీసుకొని వచ్చి ఆ జీవోలనే మార్చడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో ఉన్న వాళ్ళు ఏ రకమైనటువంటి ఎగ్జామ్ ఉన్నా కూడా ఆ ఎగ్జామ్ అటెండ్ అవుతూ ఆ స్పోర్ట్స్ కోటాలో సెలెక్ట్ అయ్యేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ జీవోను మార్చి 447 జీవోలు తీసుకొచ్చి ఆ స్పోర్ట్స్ కోటాను 3% పెంచి ఆ స్పోర్ట్స్ శాతంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఏ విధమైనటువంటి పరీక్ష రాయకుండా వారి అర్హత ఇచ్చారు. అలాంటివి ఈ స్పోర్ట్స్ కోటా కూడా జాతీయ ఆర్చర్లో దుర్గైన వారికి గోల్డ్ మెడల్ వస్తే వారికి రాలేదు. కానీ జిల్లా స్థాయిలో వచ్చినట్టు వారికి అంటే జూడో అయితేనేమి, స్పోర్ట్స్ జూడో ఒకటి, ఖోఖో అలాంటి వాటిలో కూడా వాటికి ఈరోజున స్పోర్ట్స్ కోటాల కింద ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇది అవినీతి జరిగింది అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక లోగో వాట్సాప్ కాల్లో మాట్లాడుతూ అంటే దీనికి బాధ్యత ఎవరైతే ఉన్నారో ఆ ఆఫీసర్ గారు మాట్లాడుతూ అక్కడ ఎవరైతే ఆ ఉద్యోగం కావాలనుకున్నట్టు మాట్లాడేటటువంటి ఆడియో వీడియోలు కూడా మనం రిలీజ్ అయినాయి. అంటే ఇంతకన్నా పక్కా ఎవిడెన్స్ ఉన్నాక కూడా ఎందుకు సిబిఐ విచారణ జరపట్లేదు అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజున మనం ఏ రకంగా చూసినా కూడా అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. మామూలుగా ఇది ఈ ఇంటర్వ్యూలు కూడా ఈ ప్రశ్నపత్రాలు తయారు చేసేది, ఈ అప్లోడింగ్ డిజిటలైజేషన్ కూడా ఇది యాక్చువల్గా ఒక సంస్థ ద్వారా చేయటం జరిగిందంటే ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ద్వారా జరుగుతూ నవీన్ అనేటువంటి వ్యక్తికి వారికి జోన్ 2లో అంటే కృష్ణా జిల్లాలో టాప్ ర్యాంకర్గా జరిగింది. అంటే అప్లోడ్ చేసేటువంటి వ్యక్తికి ప్రశ్న పత్రాలు లీక్ అయినటువంటి ఎవిడెన్స్ ఇంతకన్నా పక్కగా ఏం కావాలనేటువంటిది కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీటిని ప్రశ్నించడం జరుగుతూ ఉంది.
మరి ఇన్ని రకాల ఎవిడెన్స్ దొరికినాక కూడా ఈ రోజున వారు ఇది మెగా డిఎస్సి అని చెప్పేటటువంటిది ఎంతవరకు సబబు అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎస్సి ఎగ్జామ్ రాష్ట్రంలో అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. వీటి ద్వారా కూడా ఆ నవీన్ అనే వ్యక్తిది ఇంకా హైకోర్టులోనే కేసు నడుస్తూ ఉంది. అతనికి అసలు జాబ్ ఇవ్వటం కూడా జరగలేదు. అంటే ఈ ప్రతిదీ కూడా ఈరోజు డిఎస్సి అనేటువంటిది ఖచ్చితంగా అవినీతి జరిగింది. దీని మీద సిబిఐ విచారణ జరపాలి. అంతేకాకుండా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు రాజీనామా చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన ఆదోళనలో కూడా బిఎస్ రాసినట్టు వాళ్ళందరూ కూడా మీరందరూ మాకు మద్దతు తెలిపినందుకు థ్యాంక్ యూ అని అండాలి. ఈ సమావేశం వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏ ప్రోగ్రాంలు వచ్చినా మనకు తప్పదు. మీరు ఉండాల్సి ఉందే, నేను ఉండాల్సి ఉందే. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులకి, మీడియా సోదరులకి, పార్టీ అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆల్రెడీగా ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు, అర్థమైపోయి ఉంటుంది ఏ విషయంలో మీటింగ్ పెట్టినా అని చెప్పేసి. అయినా కొన్ని విషయాలు చెప్పాలి కాబట్టి చెప్పడం జరుగుతూ ఉంది. అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అనేది ఒకటి తెలుస్తూ ఉంది. అది చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏది చెప్పినా అది జరుగుతూ ఉందనేది కూడా ఈ డిఎస్సితో అర్థమవుతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో బడుగు బలహీన వర్గాలంతా కూడా మంచి ర్యాంకులు వచ్చినా కూడా ఆ డిఎస్సిలో మెరిట్స్గా ప్రకటించినా కూడా, మెసేజ్లు పోయినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. ఏదున్నా దాని మీద అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిన విషయం కూడా అందరికి తెలుసు. ఏదున్నా మనం ఏం చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినా ఒక కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఏదున్నా ఒకటే చెప్తా ఉన్నాను, ఈరోజు ఇంత అన్యాయం జరిగినా కూడా ఎక్కడ స్పందన లేదు. అంటే స్టూడెంట్స్లోనే ఎక్కడ కూడా స్పందన లేదు. ఏదైనా స్పందన వస్తుందేమని చెప్పేసి ఆలోచన చేస్తే ఏ విధంగా కూడా దాని మీద మాట్లాడేవాళ్ళే లేరు. మరి ఎవరు మాట్లాడకపోతే ఎవరు ప్రజలకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పే ఉద్దేశంతోనే, అంటే బాగా ఆ పిల్లల తల్లిదండ్రులు కష్టపడి ఉంటారు, చదివించుంటారు, వాళ్ళకి న్యాయం జరగాలంటే ప్రజల్లోకి పోవాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినాడు. ఈరోజు అందరితో సమావేశమై కార్యక్రమం మాట్లాడుకుంటూ నెక్స్ట్ 6 రోజుల పాటు స్టూడెంట్స్తోన రిలే నిరాదీక్షలు చేసేదానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసినాడు. లాస్ట్ రోజు ఒక ర్యాలీ ద్వారా ప్రజల్లోకి పోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి ఉంది. ఇంత అన్యాయంగా ఈరోజు జరుగుతూ ఉన్నా కూడా అంత అన్యాయమే జరుగుతూ ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతూ ఉండేదంతా అందరూ అన్యాయమే జరుగుతూ ఉంది. ఎవరికి న్యాయం జరిగే పరిస్థితి లేదు. బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళు కూడా న్యాయం జరిగే పరిస్థితిలో లేకుండా ఈరోజు ఉందని చెప్పేసి కూడా మనందరికీ తెలుసు. ఆ విషయంలో రేపు మీ పిల్లోళ్ళ భవిష్యత్తు కూడా అదే విధంగా కావచ్చు అని చెప్పేసి ఉద్దేశం. అంటే మనకు బాధ్యత లేదు, మనమేం సంబంధం లేదు అనుకోవద్దండి. రేపు మీ పిల్లోడు మీ భవిష్యత్తు కూడా ఆలోచన చేసుకునేదానికి ఇప్పటికే తెలుస్తూ ఉంది మీ అందరికి కూడా ఇట్లా జరుగుతుంది అని చెప్పేసి. మళ్ళీ ఈ విధంగా ఈరోజు 16,000 డిఎస్సికి సెలెక్ట్ అయిన వాళ్ళంతా కూడా దాంట్లో మళ్ళీ స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా మెరిట్ ఉన్న వాళ్ళని వదిలేసి, అంటే ఎగ్జామ్ రాయలేదు వాళ్ళు, డిఎస్సి ఎగ్జామ్ రాకపోయినా స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు. అది ఆ విషయంలోనే ఈరోజు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కోరుతూ ఉండేది. ఏదున్నా కూడా వాళ్ళు ఇష్టానుసారంగా వివరిస్తూ ఉన్నారు కాబట్టి దాని మీద ఎంక్వైరీ చేసి న్యాయం చేయని చెప్పేసే విషయాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఏం చెప్తా ఉన్నానంటే, గతంలో జరిగిన డిఎస్సిలో కూడా ఇప్పుడు ఉద్యోగాలు చేస్తుండే అలాగే 10 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు కూడా టెట్ రాస్తేనే మీకు మళ్ళా ఉద్యోగాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగే పరిస్థితి జరుగుతూ ఉంది. అంటే రాసి 10 ఏళ్ళ నుంచి పని చేస్తూ ఉన్నా వాళ్ళు మళ్ళీ టెట్ రాసి మళ్ళీ దాంట్లో పాస్ కావాలని చెప్పే పరిస్థితి చెప్తా ఉన్నారంటే ఇంతకింటే దారుణం ఉందా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. స్పోర్ట్స్ కోటాలో దాదాపు 40-50 ఉన్నాయి. 40వ ఆట ఏమంటే ప్యాక్ ఆట.
40వ ఆట ప్యాకాట కూడా స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇస్తారు. ఇది ఈ పరిపాలనలో చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు కింద లోకేష్ ఆయన ఆ శాఖ కాబట్టి ఆయన చేస్తున్న కార్యక్రమం అంటే ప్యాకాట్ కూడా ఉద్యోగాలు వస్తూ ఉన్నది కూడా అర్థమవుతామండి. నేను అదేదేమంటే ప్యాకాట్ కూడా స్కూల్లో పెట్టేస్తే అయిపోయాయి. ఇప్పటి నుంచి అలవాటు అయిపోతాం, కోర్సు పెట్టేసి ప్యాకాట్ పెట్టేస్తే ఇంక వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు పిల్లోళ్ళంతా. ఇంక చదివే పని ఉండదు, ప్యాకాట్ ఆడుకుంటూ బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండే పరిస్థితి ఉంటుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉందంటే ఇంతకిన్న దారుణం ఏమైనా ఉందా? అదే ప్యాకాట్ ఆడితే పట్టుకుపోతారు పోలీసు వాళ్ళు, లోపలేస్తారు. మళ్ళీ ప్యాకాట్ కూడా ఒకటి ఓపెన్గా పెట్టేస్తే అయిపోయా, దాని పనే లేదు. ఇంకా ఆదాయం ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేట్లు చేసుకొని దాని ద్వారా కూడా కొన్ని కోట్లు వస్తాయి, ప్రాబ్లం ఏం లే. రెడీగా ఉన్నారు, పక్క రాష్ట్రాలకు పోతూ ఉన్నారు ఆడేకి. తెలంగాణకు పోతారు, కర్ణాటక పోతారు, మళ్ళా తమిళనాడుకు పోతారు, చాలా ఆడే మందికి చాలామంది పోతూ ఉంటారు. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందంటే ఇంకా ప్రజల్లో చైతన్యం లే. ఏది ఉన్నా వాళ్ళలో రాకపోయినా మనం వచ్చేట్లు చేయాలని చెప్పేసి ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకే ఏది ఉన్నా కూడా ఇంకా జీవోలు కూడా 500, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినారు 44, 47 జీవోలు క్యాన్సిల్ చేసి మళ్ళా ఒక జీవో తీసుకొచ్చినాడు, 56వ జీవో కదా, 447 జీవోలు తెచ్చి 445 జీవోలు తెచ్చి అన్నీ రద్దు చేసినాడంట. మళ్ళా కొత్త జీవో తెచ్చిపోయినాడు. ఆ కొత్త జీవో తెచ్చి మళ్ళీ ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడు అనేది కూడా మళ్ళా స్పోర్ట్స్ కోటా కింద ఎగ్జామ్ రాసి సెలెక్ట్ కావాలి మళ్ళీ ఇప్పుడు. అంటే ఇంత దారుణం ఎక్కడైనా ఉంది అని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటారు. అది తెలిసిన వాళ్ళకే తెలుసు, ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా బాగా తల్లిదండ్రులు ఎవరైతే డిఎస్సి రాయిస్తూ ఉంటారో అలాంటి మంచి ఇంటెలిజెన్స్ విద్యార్థులు కానీ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, డిఎస్సి మీద. ఏదో ఉద్యోగం అవకాశం వస్తుందని చెప్పేసి ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. ఉన్న దాన్నే ఈరోజు ఈ విధంగా చేసినాడు. మళ్ళా చెప్తాడు 23 లక్షల కోట్లు పెట్టుబడులు పెడతా ఉన్నారని చెప్పేసి దాదాపుగా 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేస్తూ ఉన్నాడు. ఎంత ఓపెన్గా చెప్తా అంటే అబద్ధాలు చెప్పే దాంట్లో వీళ్ళకి సాటి ఎవరు ఉంటారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి చెప్తా ఉంటాం, రాజశేఖర రెడ్డి అన్నగారు అసెంబ్లీలో ఆయన నిజాలు చెప్తే తల 1000 ముక్కలు అవుతా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఏదున్నా కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఇలాంటి పార్టీని ఇలాంటి వాళ్ళని మన ప్రజలంతా కూడా, అంటే ప్రజలు చేసే తప్పుకి ఎన్ని తప్పులు జరుగుతా ఉన్నాయని కూడా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. మనమే కదా ఈరోజు ఏది చేసినా మన ద్వారా ప్రభుత్వాలు ఏర్పడతాయి కాబట్టి ఆ ప్రభుత్వాల ద్వారా ఏం జరుగుతుందని చెప్పేసి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు మన తప్పు నుంచి వాళ్ళు ఎన్ని తప్పులు చేసుకున్నా కూడా కనపడుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి లేదు. ఏ రకంగా కూడా రాష్ట్రంలో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం లేదు. పెట్టుబడులు పెట్టే కూడా ఎవరు రావడం లేదు. దాదాపుగా మన మిథున్ రెడ్డి పార్లమెంట్లోన మన రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయంటే ఆ విషయంలోన మిథున్ రెడ్డి గారు అసెంబ్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత 6,900 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. దాదాపుగా దాంట్లో 1000 ఉద్యోగాలు, 2,000, 5,000 ఉద్యోగాలు, 2,000 అంతే, ఎక్కువ కూడా లేవు, 6,000 ఉద్యోగాలే ఇచ్చినా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. మళ్ళీ ఇంకా ఉద్యోగాలు వస్తాయనే కళ నెరవేర్చదు. అంటే బాబు వస్తే జాబ్ వస్తా అంటే బాబు వస్తే ఉన్న జాబ్ ఉడిపోతూ ఉంది. ఆ విధంగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళు పనిచేసిన టీచర్లు కూడా ఇప్పుడు మళ్ళీ టెట్ రాసి మళ్ళా ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే సాధ్యమైపడమని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకే ఇలాంటి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు గమనించాల. ఎవరైతే గత ప్రభుత్వంలో ఏ విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోయినాడు, ఏ విధంగా అందరికీ అండగా నిలబడినాడు, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకుపోయాడని చెప్పేసి ఆలోచన చేయాలి. మరి చంద్రబాబు నాయుడు పరిపాలనలో 14 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ కూడా ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు లే. అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాకే రాజశేఖర గారు ఉన్నప్పుడే అభివృద్ధి కార్యక్రమాలు అయిండేది. ఏదున్నా ఆ రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి పెడితే
జగన్మోహన్ రెడ్డి దానికి 25 లక్షల రూపాయలు చేసినాడు ఆరోగ్యశ్రీకి. అదే ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి నుంచి పెట్టినాడు. అదే కాకుండా నాడు నేడు కింద స్కూళ్ళు బాగైనాయి, హాస్పిటల్ బాగైనాయి. అదే కాకుండా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చినాడు మన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకొని. దాదాపుగా రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే మన రాష్ట్రానికి సంబంధించిన మెడికల్ కాలేజీలు దాదాపు 40-50 ఏళ్ళైందో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకొని 17 మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది. అంటే ఈయనకి పేదల మీద ఎంత చేయాలని ఒక తపన ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి మనకు అర్థమవుతా ఉంది. ఎక్కడికి పోరాదో మన రాష్ట్రంలోనే మన పిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో చేసిన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఇంకా ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా డెవలప్మెంట్ కావాలని చెప్పేసి వనరులు సమకూరుస్తాయి, రాష్ట్రాన్ని మన ఆదాయం వస్తుంది మన ప్రభుత్వానికి అని చెప్పేసి అప్పట్లో భోగాపురం కూడా ఏర్పాటు కూడా చేస్తే, నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని నేనే తెచ్చినాను నేనే చేసిన అనే పరిస్థితి వస్తాను. అంటే ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలోకి వేసుకునే పరిస్థితి జరుగుతూ ఉంది. అందుకే ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తే ఏదైనా ఇక ముందుకైనా వాళ్ళకి మంచి జరుగుతుంది. మళ్ళీ ఈ విధంగానే ఈరోజు పోతా ఉంటే అందరం రాష్ట్రమే నష్టపోతుంది. ఇప్పుడు ఏమీ అభివృద్ధి కార్యక్రమాలు లేదు, వచ్చే ఆదాయం లేదు, వనరులు చేకూర్చుకుంటా అని చెప్పేసి మన మీదే బరువు తెలిసాడు. 15,500 కరెంట్ ఛార్జీలు పెంచినాడు. తర్వాత ఇప్పుడు అన్నీ కూడా పెన్షన్లు తగ్గించినాడు. ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఉన్న భూములే మన రాష్ట్రంలో ప్రభుత్వ భూములన్నీ కూడా కట్టిపెడతా ఉన్నాడు. 99 పైసలకే భూములు ఇస్తూ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. మళ్ళీ ఈ విధంగా చేసుకుంటూ పోతే రాష్ట్రం ఏ విధంగా ఎటువైపు పోతుందో మనకు తెలీదు. అభివృద్ధి అనేది ఎక్కడ శూన్యమైపోతూ ఉంది. ఏదున్నా కూడా దోపిడీలు ఎక్కువైపోయినాయి. ఇంక చూస్తూ ఉన్నాం కదా, దోపిడీలు కూడా ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఇసుక దోపిడీ, బెల్ట్ షాపులు, ఈ విధంగా ప్రభుత్వానికి ఆదాయం లేదు కానీ కార్యకర్తలకి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ నా పార్టీ నాయకులకి కార్యకర్తలు మాత్రం చేస్తాడు. ఆయనలో ఉండే ఘనత ఏమంటే ఎవరిని వదిలే పరిస్థితి, ఎవరైనా సంపాదించుకుంటే హ్యాపీగా ఉండండి, మన పార్టీ అధికారంలోకి రావాలా అనే దీంట్లో ఆయన ఏం చేసినా, ఎన్ని రేపులు చేసినా అడిగేయలేదు, ఎన్ని హత్యలు చేసినా అడిగేయలేదు, ఎంత ఇసుక అమ్మినా అడిగేయలేదు, ఎంత బెల్ట్ షాపులు పెట్టినా అడిగేయలేదు. నాకు వచ్చేది వస్తుంది, నా ఆదాయం మా ప్రభుత్వానికి వచ్చేది వస్తుంది, మీరు సంపాదించుకోమని చెప్పే పరిస్థితిలో ఉండే పరిస్థితి. ఇది చూసి మన వాళ్ళు కూడా ఏదైనా చేసుకోవాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నా మన ప్రభుత్వంలో అవన్నీ చేసి జరగలేదు. అవి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశారు. ఏది కూడా అవకాశం లేకపోయిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అందుకే ఏదున్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కార్యకర్తల్ని గుర్తించినాడు కాబట్టి రేపు మనం అధికారంలోకి వస్తే 2.0 పెడతా అంటా ఉన్నాడు. ఆ 2.0 అనేది ఈసారి ఆయన అధికారంలోకి వస్తే అర్థమవుతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా ఈరోజు ఉండే పరిస్థితిలో ప్రభుత్వం పరిపాలిస్తుందో లేదు కానీ ప్రభుత్వం ద్వారా అరాచకాలు జరుగుతూ ఉన్నా డిపార్ట్మెంట్ కూడా న్యాయం చేసే పరిస్థితిలో లేదు ఇప్పుడు. అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా మన కార్యకర్తల నాయకులంతా కూడా బాగా కష్టపడాలి. అంటే పోయినసారి కష్టపడితే మాకేమొచ్చిందనే లే, ఎవరికి ఏమి లే, ఈసారి కష్టపడితే ఏదో చేస్తా అన్నాడు కాబట్టి మనము గట్టిగా దీన్ని ప్రజల్లోకి తీసిపోయి రేపు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో కూడా అందరూ కూడా పాల్గొనే విధంగా ఉంటూ మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరూ కోరుకుంటా ఉన్నాను. ఏదున్నా కూడా మీరున్నారు కాబట్టి ఈరోజు నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నాం. మేమంతా కూడా మీరే లేకపోతే మేమే ఆడ ఉన్నాం. పార్టీకి కార్యకర్తలు ఎంత ముఖ్యమో మనకు తెలుసు. ఏదున్నా ఏ పార్టీకైనా కూడా కార్యకర్తల నాయకులు లేకపోతే ఏమి జరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే అందరూ కూడా తటస్థంగా ఉంటారు చాలామంది. మనము ఆ తటస్థల్ని మన పార్టీ వైపు తిప్పుకోవాలని చెప్పేసి ఉన్న విషయాన్ని మీకు చెప్తా ఉండడం జరుగుతూ ఉంది. ఏదున్నా కూడా వాళ్ళు కూడా గమనిస్తూ ఉంటారు. మేధావులు ఉంటారు, తటస్థులు ఉంటారు, అన్ని రకాలుగా అమాయకులు ఉంటారు. ఏదో ఆశ చూపితే ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు, ఆలోచించి ఓట్లు వేసేవాళ్ళు ఉంటారు. ఏ గవర్నమెంట్ అయితే బాగుందని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు మేధావులు ఉంటారు.
ఏదున్నా కూడా గతంలో జరిగిన అభివృద్ధి అన్ని స్కీములు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని స్కీములు ఇచ్చినా అంత డెవలప్మెంట్ చేసినా అంటే హార్బర్లు బాగా చేసినాడు ఆయన. ఏం చెప్పుకోకుండా పోర్టులు చేసినాడు.